రైస్ మిల్లర్ల దగ్గర నుండి కోట్ల రూపాయలు మామూలు వసూలు చేస్తున్నారన్నటువంటి కథనాన్ని సాక్షి ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో ఇద్దరు మంత్రుల ప్రధానమైనటువంటి వస్తుంది. ఇప్పటికే 80 కోట్లు మింగేశారు, ఇంకా మింగుతున్నారన్నటువంటి స్టోరీ. ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే కోట్ల రూపాయల కమిషన్ దండుకోవాలనే లక్ష్యంతో పాలక పెద్దలు గత సీజన్ కంటే ఈసారి 16 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు లక్ష్యాన్ని నిర్దేశించారని సమాచారం. ఇది మంచి పని, రైతుల నుంచి ఎక్కువ బియ్యం సేకరిస్తారు, కానీ దాని మీద నెగిటివ్ కథనాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. అది నిజమా కాదా అన్నది స్పష్టత రావాల్సింది. ప్రతి ఏటా సీఎంఆర్ లక్ష్యం అధిగమించిన మిల్లర్లకు తర్వాత ఏడాది ప్రాధాన్యత ఇస్తూ కోటా పెంచుతుంటారు. ఈ కేటాయింపు ప్రక్రియ ఏ జిల్లాకు ఆ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ చేపడుతుంది. మిల్లింగ్ చేసే ధాన్యం పరిమాణాన్ని బట్టి బ్యాంక్ గ్యారంటీ ఇస్తారు, ఆ తర్వాత మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తారు. ఇలా సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ప్రజా పంపిణీకి కేటాయిస్తుంది. ఈ మేరకు ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి మిల్లర్ల మధ్య 3 నెలల కాలానికి ఒప్పందం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2280 మిల్లుల్లో దాదాపు చిన్న తరహా మిల్లులని 3 నెలల పాటు సీఎంఆర్ మీద నడుస్తున్నాయి.